హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీ కరకరలాడే జంతికల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. శనగపిండి వాడకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా గుల్లగా క్రంచీగా ఈ జంతికల్ని చేసుకోవచ్చు. ఈ జంతికల్లో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఈ జంతికలు గట్టిగా రాకుండా గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ జంతికలు చేయడానికి ఎక్కువ శ్రమ పడకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా చాలా సులువుగా ఇల్లు కొలతలతో చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సంక్రాంతి స్పెషల్గా టేస్టీగా కరకరలాడే జంతికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకుని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇల్లు కడిగాక 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి మినపగుళ్ళు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోగా మరొక పక్కన పిండి కలపడానికి ఒక పెద్దగా ఉన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ మనం తడి బియ్యం పిండిని కాకుండా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. నార్మల్గా షాపుల్లో దొరికే బియ్యం పిండినైనా లేదా మిల్లులో పట్టించుకున్న పొడి బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాముని ఇలా చేతిలోకి తీసుకుని నలిపి వేసుకోవాలి. మనం ఇలా నలిపి వేయడం వలన మనకి జంతికల్లో ఈ వాము ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం మినపగుళ్ళని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఇలా పిండి కలిపాక ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకుని వేసుకుని పిండి మొత్తం కలిసేలా బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి కావాలంటే ఆయిల్కి బదులుగా 2 టేబుల్ స్పూన్ వరకు బటర్నైనా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ మొత్తం కూడా పిండికి పట్టేలా బాగా కలిపాక కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ముద్దలా చేసి చూస్తే మనకి పిండి అనేది ఇలా ముద్దలా కట్టాలి. అప్పుడే మనకి ఈ జంతికలు గుల్లగా వస్తాయి. ఇలా ఇక్కడ చూపించే విధంగా పిండిని కలిపాక దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు 5 విజిల్లు వేసాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి మినపప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ పప్పు చల్లారేలోగా మరొక పక్కన మిక్సీ గిన్నె తీసుకుని 5-6 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ పెద్ద పచ్చిమిరపకాయలు అయితే 5-6 వేసుకుని అదే చిన్న పచ్చిమిరపకాయలు అయితే 8-10 వరకు వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి కొద్దిగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న మినపప్పుని కూడా వేసుకుని వీలైనంత మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేశాక మనం ముందుగా కలుపుకున్న పిండిలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఉడికించిన మినపప్పు అంతా కూడా ఒకేసారి మిక్సీ గిన్నెలో సరిపోక ఇలా 2 సార్లు అయితే గ్రైండ్ చేసుకుని తీసుకున్నాను. ఇలా ఉడికించిన మినపప్పు అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నాక ఇప్పుడు బియ్యం పిండి మినప్పిండి 2 కూడా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా బాగా కలిపాక అప్పుడు అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండిని లూజ్గా కలిపామంటే మనకి జంతికలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. సో ఇక్కడ చూపించే విధంగా పిండిని కలిపాక ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ముద్దలా చేసి చూస్తే మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలా అవ్వాలి. ఇలా పిండిని కలుపుకున్నాక ఈ పిండి పైన ఆరిపోకుండా ఒక పలుచగా ఉన్న క్లాత్ని తీసుకుని బాగా తడిపి ఆ క్లాత్లో ఉన్న నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఇక్కడ చూపించే విధంగా ఇలా పిండి పైన ఆ క్లాత్ని కప్పి 10-15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోగా మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వేలోగా మరొక పక్కన జంతికలు చేయడానికి జంతికల గొట్టాన్ని తీసుకుని ఈ గొట్టంలో మనకు కావలసిన జంతికల ప్లేట్ని ఈ గొట్టంలో పెట్టుకుని అలాగే పిండి అతుక్కోకుండా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ముద్దలా చేసి జంతికల గొట్టంలోకి ఇలా నొక్కి పెట్టుకోవాలి.
అలాగే మిగిలిన పిండి ఆరిపోకుండా మళ్ళీ క్లాత్ని కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల్లో చుట్టడానికి ఏదైనా పలుచగా ఉన్న క్లాత్ని తీసుకుని ఆ క్లాత్ని తడిపేసి క్లాత్లో ఉన్న నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఇలా పరుచుకుని దీనిపైన జంతికల్లా చుట్టుకోవాలి. మనం ఇలా క్లాత్ పైన జంతికల్లా చుట్టి ఆ తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసామంటే మనకి ఈ జంతికలు చేయడం ఈజీగా అనిపిస్తుంది. ఇలా 5-6 జంతికల్లా చుట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఉన్న ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క జంతికని తీసుకుని స్లోగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడగా 4-5 జంతికల్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి జంతికలు పెద్దగా కలర్ ఏమీ రావు, ఎందుకంటే మనం ఈ పిండిలో కారం వేయలేదు కాబట్టి మనకి జంతికలు తెల్లగానే ఉంటాయి. అలాగే మనకి జంతికలు వేగాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనకి జంతికలు లైట్గా బంగారపు రంగులోకి వచ్చి ఈ జంతికల చుట్టూ ఉన్న నురుగంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనకి జంతికలు అనేవి వేగిపోయినట్టు. ఇప్పుడు ఆయిల్లో సెపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈలోగే మనం పిండినంతా కూడా క్లాత్ పైన జంతికల్లా చుట్టుకొని స్లోగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా కరకరలాడే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనం శనగపిండి లేకపోయినా కూడా మినప్పిండితో చాలా గుల్లిగా క్రంచీగా జంతికలను అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇదే కొలతలతో చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.